కర్నూలు జిల్లా గూడులో ధాన్యం కొనుగోలు మిల్లర్లు మాయజాలం ప్రదర్శిస్తున్నారు. యంత్రాలలో కోసి ధాన్యం ఆరబెట్టిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని సంచుల్లోకి ఎత్తుతున్నారు. వెంటనే పంపాల్సిన వాహనాలను మిల్లర్లు కావాలని ఆలస్యంగా పంపుతున్నారు. దీంతో 1-2 రోజుల పాటు సంచుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో తేమ శాతం పెరిగి రంగు మారుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లు యజమానులు ధాన్యం నాణ్యతగా లేదని వంకలు పెడుతూ 75 కిలోల బస్తాకు 5 నుంచి 6 కిలోల వరకు తగ్గించిస్తామని బేరం పెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు మిల్లర్లు చెప్పిన షరతులకు ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ రోజు గూడూరు మండలం కంచాకోడూరులో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులందరూ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. దీంతో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏం పేరు? వాళ్ళ హనుమంతరావు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? నాది మొత్తం 30 ఎకరాలు చేస్తానండి. అయిపోయింది కోతలు? 10 ఎకరాలు కౌలు పొలం, 20 ఎకరాలు సొంత పొలం. కోతలు అయిపోయినాయా? ఇంకా 15 ఎకరాలు కొయ్యాలండి. కోసిన 10 ఎకరాలు 5 ఎకరాలు ధాన్యం వెళ్ళి 10 ఎకరాల ధాన్యం అక్కడ ఉన్నాయి ఆరబెట్టుకుంటున్నా. మామిడికాయ పసుపు రంగు వచ్చిందని చెప్పి ఎవరో సహకరిస్తలేదు నన్ను. అది మిల్లులు పంపించారా? 4 మిల్లు తిరిగాండి. ఇంకా ఆగాలి, మాకు వద్దు, మా ధాన్యం వద్దు, పసుపు రంగు వచ్చేది మాకు వద్దు అంటున్నారండి. మరి అధికారులకు ఏమైనా చెప్పారా? అధికారులు కూడా చెప్పాను, చెప్తే చూద్దాం ఆరబెట్టి అంటారండి. ధాన్యం ఎక్కించారు కదా బస్తాలు, మీరు ఎక్కించారా? ఎక్కించిన బస్తాలు మళ్ళీ ఆరబెట్టమంటున్నారు. మళ్ళీ ఎక్కించిన బస్తాలు మళ్ళీ ఆరబెడతాం. అదే ఎక్కించిన బస్తాలు మళ్ళీ తీసి మళ్ళీ ఆరబెడతారు. ఏంటి మరి ఏం కావాలి చెప్పండి? రైతు దగ్గర కొనేదట్టి ఏర్పాటు చేయమన్నాం. ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు ఉంటున్నాయి. అట్లా ఎన్ని ఉన్నాయి? ట్రాక్టర్ అక్కడ లారీలు ఎన్ని ఉన్నాయి? అక్కడ మొత్తం ఎవరైనా కానీ 10 లారీలు ఉంటున్నాయండి. 10 లారీలు ఒకేసారి 2 ఎకరాలు. ఎన్ని బస్తాలు ఉంటాయి 10 లారీలు అంటే? 10 లారీలు అంటే మీకు 10 రోజులు 2000 బస్తా ఉంటుంది. 2000 బస్తాలు. రైస్ మిల్ పేరు? రైస్ మిల్ కడగదండి. రైతులు పొలంలో ఎండబెట్టుకుంటాం పూడ్చి దాంట్లో. మిల్లులు తీసుకోవట్లేదు అన్నారు కదా, ఏ మిల్లు తీసుకోలేదు అంటున్నా? ఏ మిల్లు అంటే 4-3 మిల్లుకి వెళ్ళి ఆరబెట్టమంటారు. 4 మిల్లులు తిరుగుతున్నారు. అట్లా ఎవరు తీసుకోవడం దగ్గర సాగరత్తలా. కంచాకోడూరండి. ఏం పేరు? వాళ్ళ హనుమంతరావు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? నాది మొత్తం 30 ఎకరాలు చేస్తానండి.